జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనల్లో వేగం పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు గత 5 ఏళ్లుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా అసలు అమరావతి నగర నిర్మాణమే అటకెక్కినటువంటి పరిస్థితి. ఇప్పుడు మారినటువంటి ఈక్వేషన్స్లో ఒకవైపు వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతుంది, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుకి క్లియరెన్స్ ఇచ్చారు. ఇక తూర్పు బైపాస్ నిర్మిస్తే సరిపోతుంది, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన గాలికి పోయినట్టే అని అందరూ భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా కృష్ణానదికి ఆవలిగట్టుని ఈవలిగట్టుని వీలైనన్ని ఎక్కువ చోట్ల కలిపేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణానది పైన ప్రతి 15-20 కిలోమీటర్ల దూరంలో ఒక వంతెన ఉండే విధంగా, ఒక భారీ వంతెన లేదా ఐకానిక్ వంతెన లేదా కనెక్టింగ్ పాయింట్ ఉండేలాగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ జరపడానికి ఉన్నటువంటి అవాంతరాలపైన అధ్యయనం చేయాల్సిందిగా ఏపీసీఆర్డీఏని ఇప్పటికే ఆదేశించినట్టుగా సమాచారం. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే ఇబ్బంది ఏంటి, రాకుండా ఆగిపోతుంది అనుకోవడానికి కారణాలేంటి? ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ బట్టి చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు అవసరం లేదనేటువంటి వాదన కూడా ఉంది. అయితే 2018లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రణాళికకు సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి నెపంతో నిర్మాణ ప్రణాళికని జాప్యం చేశారు, కానీ ఈ గెజిట్ నోటిఫికేషన్ ఎక్కడా కూడా రద్దు చేసినటువంటి దాఖలాలు లేవు. సో ఆల్రెడీ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అది సజీవంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాని ఆధారంగానే మరోసారి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని సజీవంగా ఉంచాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే అటు విజయవాడ, ఇటు కొత్తగా ఏర్పడబోతున్నటువంటి అమరావతి, తెనాలి, మంగళగిరి తదితర ప్రాంతాల అన్నింటిలో కూడా ఆర్థిక అభివృద్ధికి ఇది ఆలంబన అవుతుందనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అసలు ఈ గెజిట్ నోటిఫికేషన్ ఏంటి, ఇందులో ఏ అంశాలు ఉన్నాయి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇది 2018 అక్టోబర్ 31న రిలీజ్ చేసింది ఈ గెజిట్ నోటిఫికేషన్. దీనిలో చాలా స్పష్టంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక, కన్ఫర్మేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఇన్నర్ రింగ్ రోడ్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 27 క్యాపిటల్ సిటీ రోడ్స్ టు డ్రాఫ్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్. మనం అమరావతి ప్రణాళికను చూసినప్పుడల్లా ఎండింగ్లో మిగిలిపోయినటువంటి కొన్ని రహదారి మార్గాలను బ్లాక్ మార్క్తో కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ గెజిట్ నోటిఫికేషన్. ఇందులో పేర్కొన్నటువంటి ఈ ఎక్స్టెన్షన్ అనేటువంటి అంశం కారణంగానే అమరావతి నిర్మాణ ప్రణాళికలో, అంటే మాస్టర్ ప్లాన్లో ముందుగా లేకపోయినా కానీ తర్వాత యాడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇందులో కొన్నిటిని భాగస్వామ్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలానే దీనికి సంబంధించి ఇది ఒక సమగ్రమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్, ఎందుకంటే ఇందులో జోనల్ వైజ్గా డెవలప్మెంట్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు సైజుతో సహా మొత్తాన్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఏపీసీఆర్డీఏ హ్యాస్ ఇంటెండెడ్ టు డెవలప్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫర్ ద క్యాపిటల్ రీజన్ ఫర్ ప్రొవైడింగ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ద సిటిజన్స్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అండ్ సరౌండింగ్ సిటీస్ for reaching the regional road network. Accordingly, the alignment of draft IRR and extension of 27 capital city roads, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 27 capital city roads to draft IRR was prepared after thoroughly examining the alternative alignment options. The above said alignment was approved in 8th authority meeting of APCRDA held on 8th 2nd 2017. వైడ్ రెజల్యూషన్ నంబర్స్, ఆ నంబర్స్ డేటాతో సహా ఇచ్చారు మొత్తం అంతా కూడా. సో వీటి ఫలితంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా సజీవంగా ఉంది. అమరావతి ప్రణాళికలో కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ 27 రోడ్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి అది కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ అనేటువంటి పాయింట్ ఎక్కడ ఉంది అమరావతి మ్యాప్కి సంబంధించి? ఒకసారి ఈ మ్యాప్ను మనం పరిశీలించి చూస్తే కనుక ఇది అమరావతి నగర ప్రణాళికకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్లస్ రోడ్స్ నెట్వర్క్కి సంబంధించినటువంటి సమగ్రమైన మ్యాప్. ఈ మార్గం ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తేనే ఈ బ్లాక్ డాట్స్ ఈ బ్లూ డాట్స్ అన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా ఇవి మొత్తం 27 రోడ్స్, వీటితో సహా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని చెప్పనే ఇప్పటివరకు వేటిని కూడా నిర్మూలించకుండా, అంటే పక్కన పెట్టడానికి అవకాశం లేనటువంటి అంశంగా
దీన్ని పేర్కొంటూ వచ్చారు. సో మొత్తంగా నెట్వర్క్ వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇతర ముఖ్య అంశాలు చూస్తే కనుక మనం టోటల్ నెట్వర్క్ ప్లాన్ అంటే 27 రోడ్స్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ఐఆర్ఆర్ ప్లాన్కి తగ్గట్టుగా ఏమేమి ఎక్స్టెన్షన్ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. ఆ రోడ్స్ అన్నీ కూడా అనంతవరం, చిన్నకాకాని, అలానే చిన్నవడ్లపూడి, ఇటు ఎండ్రోయి, ఇవన్నీ కూడా మొత్తం ఆ డేటా అంతా కూడా ఇందులో ఇచ్చారు. జోన్స్ వైజ్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అలానే వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గెజిట్, ఎక్స్ట్రాడినరీ గెజిట్ కింద దీన్ని రిలీజ్ చేశారు అప్పట్లోనే. సో ఇవన్నీ అమరావతి ప్రాంతంలో వచ్చేటువంటి రహదారులను కనెక్ట్ చేసేటువంటి పాయింట్స్. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ఎక్స్టెన్షన్ ప్లాన్ అంటే ఐఆర్ఆర్ ఎక్స్టెన్షన్ ప్లాన్లో ఉన్నటువంటివి ఇవన్నీ సర్వే నంబర్లు కూడా ఇందులో పొందుపరిచారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో సర్వే నంబర్లు కూడా ఈ ఎక్స్టెన్షన్ ప్లాన్లో వచ్చేటువంటి ప్రాంతాలన్నిటికీ సంబంధించినటువంటి మండలాల వారీగా అనంతవరము, హరిశ్చంద్రపురం, అలానే పెద్దపరిమి, వడ్డమాను, ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించినటువంటి డేటా అంతా ఇచ్చారు. సో అంటే ఇంత సమగ్రంగా గెజిట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఆర్డిఏ తెలుగు వర్షన్ కూడా ఇందులో ఉంది. టోటల్ గెజిట్ ఇది కాబట్టి అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. సో దీని అదే ఇంగ్లీష్ వెర్షన్కే ఇది తెలుగు వెర్షన్ అనమాట. సో మొత్తం ప్రణాళిక ఇది. దీంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏ ప్రాంతాల్లో ఎంత భూసేకరణ జరపాలనేటువంటి అంశాలపైన కూడా ఒక సమగ్రమైనటువంటి మ్యాప్ను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది ఆ రోజు అంటే 2018లో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. దానిలో భాగంగా ఇది డిసైడ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్ని నోటిఫై చేశారు. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. సో రూట్ మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళిక. ఈ నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రోడ్స్ నెట్వర్క్ ఇదంతా కూడా క్యాపిటల్ సిటీ ఏరియా కిందకు వచ్చేటువంటి ప్రాంతం. ఈ క్యాపిటల్ సిటీ నెట్వర్క్ని ఇన్నర్ రింగ్ రోడ్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ దాన్ని ఈ రింగ్ రోడ్ ద్వారా ఇతర ప్రాంతాలతో కలిపేటువంటి ప్రణాళిక. ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ వర్క్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్ వర్క్, ఇది కూడా ఎక్స్టెన్షన్ వర్క్. సో మొత్తం మ్యాప్ పరంగా చూసినప్పుడు ప్రతిదీ కూడా 75 మీటర్ల వెడల్పు కలిగినటువంటి రహదారి వ్యవస్థ. ఇది 75 మీటర్ల వెడల్పు ఉంటుంది. మొత్తంగా 96 కిలోమీటర్ల డిస్టెన్స్తో నిర్మాణం చేసేటువంటి ప్రణాళిక. బహుశా అప్పట్లో కనుక నిర్మాణం మొదలుపెట్టి ఉంటే మొత్తం కలిపి 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం పూర్తయిపోయి ఉండేది. కానీ ఈ 5 ఏళ్ల జాప్యము, ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు, సో మళ్ళీ ఒకసారి సర్వే చేయాలా. కానీ ఆల్రెడీ గెజిట్ ఇచ్చారు కాబట్టి గెజిట్ ప్రణాళిక ప్రకారమే ఆయా ప్రాంతాల్లో అధ్యయనం చేయడం ద్వారా ఎక్కడైతే భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా సిఆర్డిఏ అధికారులు పరిశీలించబోతున్నారు. వీటిని పరిశీలించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఏవైనా అనుకోని అవాంతరాలు ఉంటే అప్పుడు వాటిని పరిహరించడం ఎలా అనేటువంటి ప్రణాళికను చూస్తారు. ఎలాంటి అవాంతరాలు లేవు అనుకున్నప్పుడు ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అలానే ఈ రూట్ మ్యాప్ విషయంలో కూడా కొంతమంది కొన్ని రకాల చర్చలు లేవదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రూట్ మ్యాప్ వైపే మొగ్గు చూపడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇది ఒకటే మ్యాప్గా చూసినప్పుడు మనకి కనబడేటువంటి ప్రాంతాలు ప్రధానంగా ఇక్కడ సమస్య వస్తుంది ఏంటంటే వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఇది అమరావతి బయట శివారు ప్రాంతం నుంచి వచ్చేటువంటి రహదారి ప్రణాళిక. కానీ మధ్యలోకి వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ఇంకొక వంతెన నిర్మించడం అసాధ్యం అనేటువంటి ఆలోచన ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలో. ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్, వెస్ట్ బైపాస్ ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయిపోతున్న దశలో వెస్ట్ బైపాస్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్. ఇన్ని వంతెనలు ఇంత అవసరము లేదు అనేటువంటి ఆలోచనతోనే తూర్పు బైపాస్ని ప్రస్తుతానికి నేషనల్ హైవే అథారిటీ, ముఖ్యంగా మోర్త్ అంటే హైవేస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ చెప్పినటువంటి మాట తూర్పు బైపాస్ని పక్కన పెట్టేయచ్చు అని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ బైపాస్కి దానికి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఒక కొలమానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి మార్గాలు మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ పింక్ కలర్లో ఉన్నది వెస్ట్ బైపాస్. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మధ్యలో దాదాపుగా 20 కిలోమీటర్ల పైన డిస్టెన్స్ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు టేకప్ చేయొచ్చు. ఇటువైపు చూసేటువంటి క్రమంలో ఇక్కడ జరుగుతున్నది అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మార్గాలు ఇవైతే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఈ పరిధిలో వస్తుంది.
ఇక్కడ ఈస్ట్ బైపాస్ను కనుక నిర్మిస్తే ఈ బ్లాక్ డాట్స్లో ఉన్నదంతా కూడా ఈస్ట్ బైపాస్. సో దీనికి మధ్య కూడా దాదాపు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణం అవసరమే అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ వాదనల్ని అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేటువంటి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీంతోపాటు ఈస్ట్ బైపాస్ కూడా ఉండాలి అనేటువంటి వాదనని ఏపీ ప్రభుత్వం చాలా బలంగా చెప్తోంది. కారణం ఏంటంటే మంగళగిరి ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వారికి ఈస్ట్ బైపాస్ నుంచి గన్నవరం వెళ్ళడం అనేది చాలా దగ్గర దారి అవుతుంది. చాలా కాలంగా మంగళగిరి వాసుల కలగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదే మంగళగిరి వాసులు ఇటు వెస్ట్ బైపాస్ నుంచి వెళితే కూడా కొంత దూరం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది గన్నవరం. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ బైపాస్ కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పాత ప్రణాళికకి ప్రస్తుత ప్రణాళికకి ఉన్నటువంటి డిస్టెన్స్ వీటన్నిటిపైన కూడా ఒక సమగ్ర అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటికి సంబంధించి అంటే ఈస్ట్ బైపాస్కి సంబంధించి స్పష్టత రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో మాత్రం ఎలాంటి మతలబులు లేవు కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో ఒక అడుగు ముందుకు వేయడానికే ఛాన్స్ ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి చూసినా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్సు, అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్సు, మళ్ళీ ఈ మధ్యలో ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిస్టెన్స్ను కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతంలో మనం చూసినప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంటే ఈ దిగువ ప్రాంతంలో కూడా మరొక 3 వంతెనల ప్రణాళిక ఇక్కడ కనిపిస్తుంది. ఇటువైపు ఏవి కూడా ఐకానిక్ బ్రిడ్జ్ లాంటివి లేవు, కానీ ఇటువైపు ఐకానిక్ బ్రిడ్జ్ ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని బ్రిడ్జెస్ అంటే వైకుంఠపురం బ్రిడ్జ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. రైల్వే లైన్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి వెస్ట్ సైడ్ కనెక్టివిటీ విషయంలో ఎలాంటి డోకా లేదు. కానీ ఈస్ట్ సైడ్ మాత్రం అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు తూర్పు బైపాస్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి మ్యాప్లో రాష్ట్ర ప్రభుత్వం తూర్పు బైపాస్ ప్రస్తావనను కూడా సూచిస్తుంది ఇండైరెక్ట్గా ఈ మ్యాప్లో. అందుకనే దాన్ని ఆ విధంగా చూపించింది. ఇక అప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలోనే చాలా సమగ్రంగా సర్వే నంబర్లతో సహా ఏ మార్గాల్లో ఈ 75 మీటర్ల పొడవైనటువంటి రహదారి వ్యవస్థ వెళుతుందనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది. పైగా ఇందులో కొండపల్లి దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో ఒక అండర్ టన్నెల్ అంటే ఒక టన్నెల్ని కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దీన్ని 2 ఫేజులుగా చేపట్టాలి. అమరావతి నగరం నుంచి మొదలుకొని గన్నవరం వరకు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా ఒక ప్యాకేజ్గా, ఓన్లీ కొండపల్లి మార్గం మీదుగా వచ్చేటువంటి ప్రాంతం 2వ ప్యాకేజ్గా మొదలు పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది అప్పట్లో. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఏ గ్రామాల నుంచి ఎంత భూములు సేకరించాలనే అంశాన్ని కూడా ఈ జాబితా ప్రకారం రిలీజ్ చేసింది. ఇది అప్పట్లో రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంటే, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. మీరు డేట్ చూస్తే అర్థమవుతుంది. 24/2/2018లో రిలీజ్ చేసిన ఆ గెజిట్ నోటిఫికేషన్తో పాటు ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ దీనిలో క్లియర్ డేటా అంతా కూడా ఉంది. ఎన్ని మండలాలు వస్తున్నాయి, ఎంత కృష్ణా జిల్లా పరిధిలో 30 మండలాలు, గుంటూరు జిల్లా పరిధిలో 26 మండలాలు, రాష్ట్ర రాజధాని నగరం 277 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. సో డేటా అంతా కూడా ఇందులో పొందుపరిచింది సిఆర్డీఏ చాలా క్లియర్గా. ఎంత కావాలి ఏంటనేది. అలాగే కృష్ణా నది ఏపీ సిఆర్డీఏ ప్రాంతం గుండా వాయువ్య ఆగ్నేయంగా బంగాళాఖాతం వైపుగా పయనిస్తూ 130 కిలోమీటర్లు విస్తరించి ఉంది. కాబట్టి కృష్ణానది భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొండపల్లి పర్వత శ్రేణి 24 కిలోమీటర్ల మేర నందిగామ మరియు విజయవాడ నగరాల మధ్య విస్తరించి ఉంది. ఇంద్రకీలాద్రి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దుర్గగుడి, మొగలరాజపుర కొండలు, ఇవన్నీ కూడా ఈ జాగ్రఫీ మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఒక కంప్లీట్ డిపిఆర్ని ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సిఆర్డీఏ ప్రకటించింది. కొండపల్లి అటవీ క్షేత్రం అంటే ఇవన్నీ కూడా ఏ ప్రాంతాల్లో వస్తుందంటానికి గ్రామాల జాబితా అనమాట. ఐఆర్ఆర్ నుండి రాజధానికి అనుసంధానించిన రహదారుల ప్రణాళిక. సో ఇవన్నీ డేటా అంతా పొందుపరిచింది కాబట్టి సమగ్రమైనటువంటి ఒక డిపిఆర్ ఉంది. అందుకనే ఐఆర్ఆర్ విషయంలో ఎట్లాంటి పరిస్థితులు వెనక్కి తగ్గకూడదు అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముసాయిదా ఐఆర్ అంటే డ్రాఫ్ట్ ఐఆర్ఆర్ ప్రకారం కనుక చూస్తే ఇక్కడ ఏపీసీఆర్డీఏ కోర్ ఏరియాకు ఒక వలయంగా ఏర్పడుతుంది, అంటే ఒక సర్కిల్గా ఏర్పడుతుంది. ఇది కేతనకొండ వద్ద జాతీయ రహదారి 65 అంటే హైదరాబాద్ విజయవాడ హైవే, అలానే చిన్నకాకాని వద్ద జాతీయ రహదారి 16 చెన్నై కోల్కతా హైవే, ఇది వైజాగ్ వెళ్ళేటువంటి హైవే. పోరంకి గ్రామంలో జాతీయ రహదారి
హైవే 60 అంటే ఇది మచిలీపట్నం వైపు వెళ్ళేటువంటిది, పెనమలూరు జంక్షన్ అని పిలుస్తారు అక్కడ, నిడమానూరు వద్ద జాతీయ రహదారి 16 దగ్గర, అంటే మొత్తానికి జాతీయ రహదారులతో కనెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థగా దీన్ని చూపించారు. అలానే కొండపల్లి వద్ద జాతీయ రహదారి 30, ఇది జగదల్పూర్ అంటే ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి హైవే ఇది. సో దానికి కనెక్ట్ అవుతుంది. అందుకనే ఈ ముసాయిదాని 2 దశల్లో ప్రతిపాదించారు. మొదటి దశలో జాతీయ రహదారి కేతనకొండ వద్ద మొదలుపెట్టి జాతీయ రహదారి వెదురుపావులూరు వద్ద అంటే చినకాకాని మీదుగా 68.8 కిలోమీటర్ల పొడవు వెళ్ళేటువంటి మార్గం. ఇక రెండో దశ ఏంటంటే జాతీయ రహదారి 16 బైపాస్ నుంచి వెదురుపావుల వద్ద నుంచి మొదలుపెట్టి జాతీయ రహదారి 65 కేతనకొండ వద్ద కలిసేదంటే కొండపల్లి మీదుగా 28 కిలోమీటర్ల పొడవు. ఇక్కడే ఒక టన్నెల్ కూడా, ఒక భారీ టన్నెల్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని సెకండ్ ప్యాకేజ్ని తర్వాత తీసుకున్నా కానీ ఫస్ట్ ప్యాకేజీని మాత్రం మొదటి దశలోనే టేకప్ చేయాలి. ఫస్ట్ ఆ విధంగా దీని వాల్యూము, టర్నింగ్ మూమెంటు, ఆరిజిన్ డెస్టినేషను, యాక్సిల్ లోడ్ సర్వే ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉన్నటువంటి నివేదిక ఇది. ఇందులో ఇంకా చాలా అంశాలను కూడా పొందుపరిచారు. మీరు గమనిస్తే ఆ రోజు 2018లో రిలీజ్ చేసినటువంటి ఈ IRR నోటిఫికేషన్లోనే ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్నటువంటిది వెస్ట్ బైపాస్. అంటే వెస్ట్ బైపాస్ ఏదో ఇప్పుడు కొత్తగా ఎగిరిపడి వచ్చిందని అనుకోవడానికి అవకాశం లేదు. ఆ రోజు కూడా వెస్ట్ బైపాస్ అనేటువంటి ప్రతిపాదన ఉంది. ఎందుకంటే ఇది అమరావతి నగరం చుట్టూ IRR వస్తే అమరావతి మధ్యలో నుంచి ఈ వెస్ట్ బైపాస్ వస్తుంది. కానీ వెస్ట్ బైపాస్లో డీవియేట్ అయినటువంటి ప్రణాళిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇన్వాల్వ్ అయి ఉంటే కృష్ణానది మీద నుంచి వచ్చేటువంటి బ్రిడ్జి ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా వచ్చి ఉండేది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల అది నార్మల్ బ్రిడ్జ్గా వచ్చింది. దానివల్ల కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సిన పరిస్థితి. కానీ వెస్ట్ బైపాస్ అమాంతంగా వచ్చి ఊడిపడినటువంటి ప్రణాళిక అయితే కాదు. అందుకనే పదే రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ని అలానే తూర్పు బైపాస్ని కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్తుంది. సో మొత్తం మీద ఇది ప్రణాళిక. ఎందుకు పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో మొత్తం క్రాస్ సెక్షన్స్ కూడా అంటే 8 వరుసల రహదారిని ప్రతిపాదించారు. అప్పట్లోనే ఇటువైపు పెడిస్ట్రియన్స్కి, సైకిల్స్కి ఒక దారి వదిలేశారు. అలానే హెవీ వెహికల్స్కి ఒక మార్గం వదిలేరు. సో మధ్యలో డివైడర్ ఉంటుంది. ఇక్కడ మీడియన్ అంటే ఒక సైడ్ ఇవన్నీ కూడా వెళ్ళే వాహనాలు అయితే, ఇవన్నీ కూడా వచ్చే వాహనాలు అవుతాయి అన్నమాట. సో మొత్తం ఇది 4 వరుసలు, ఇది 2 వరుసలు, 6 వరుసలు అవుతుంది. 12 వరుసల రహదారి కింద ఇన్నర్ రింగ్ రోడ్ను కూడా ఆ రోజు ప్రణాళిక చేశారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా పట్టుదలగా ఉంది. ఒకవేళ ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి బడ్జెట్ల విషయంలో కనుక కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే సమగ్రంగా ఈ బడ్జెట్ని అధ్యయనం చేసి ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం అవడానికి కూడా వెనకడుగు వేయకూడదనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ భూములు సేకరించాలనేటువంటి అంశంపైన కూడా పూర్తి స్థాయి సర్వే నంబర్లతో సహా ఇందులో పొందుపరిచింది. ఈ గెజిట్లోనే ఈ డేటా మొత్తం కూడా పొందుపరిచింది. సో ఎక్కడెక్కడ ఎంతెంత భూమి సేకరించాలి అనేది తుళ్ళూరు మండలం. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IRR విషయంలో వెనకడుగు వేయడం లేదు. కృష్ణా నదికి అటు ఇటు ఉన్నటువంటి 2 ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల మధ్యలో కేవలం ఈ రాజధాని నగరం పరిధిలోనే ప్రకాశం బ్యారేజ్కి ఎగువన 6 వంతెనలు, దిగువన మరో 3 వంతెనలు వచ్చే విధంగా సమగ్రమైనటువంటి రవాణా వ్యవస్థలు అంటే సులువైనటువంటి రాకపోకలకు అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక గ్రోత్ కారిడార్గా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా IRRకి, ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉండేటువంటి ప్రాంతాల్లో అగ్రికల్చర్ జోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, ఇండస్ట్రియల్ సెక్టార్కి అనుగుణంగా ఉండేటువంటి ప్రాంతాలని ఆర్థికాభివృద్ధికి ఆలంబనగా ఉపయోగించుకుంటే కనుక ఈ ప్రాంతంలో హెవీ ఇండస్ట్రీస్ ఏవీ లేవు. గమనిస్తే హెవీ ఇండస్ట్రీస్ ఏవీ లేవు కాబట్టి అక్కడ ఎకానమీలో మార్పుకి ఇది దోహదపడుతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకనే IRRకి సంబంధించి మరొకసారి సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సర్వే నెంబర్లో డేటా కూడా ఉంది. మనం అవన్నీ డిస్కస్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ తప్పితే ఇప్పుడు ఏమీ లేదు. అందుకనే ప్రణాళిక అయితే సజీవంగా ఉంది. CRDA నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాసెస్ మీద అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉపరితల రవాణా శాఖ అభిప్రాయాలకి అనుగుణంగా పూర్తిగా ఇది ప్రైవేటు భాగస్వామ్యంతో వెళ్ళాలా లేదా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా సో ఇది మొత్తం కూడా అంటే భూసేకరణతో కలిపి చూసినప్పుడు ఈ అంచనాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందడుగు వేస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.